హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనం మల్టిప్లికేషన్లో మెథడ్స్ చూద్దాం. అంటే ఒక 3 మెథడ్స్ నాకు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒకటి వచ్చేసి ఇప్పుడు 6 × 46 కదా, 6 times 46 రాసుకోండి. ఓకే, 6 times 46 + 46 + 46 అట్లా 6 times రాసుకోవాలి. 6 6 36. ఓకే, 6 పైన వచ్చేసి 3, 5 6 24, 24 + 7 27. ఓకే, 276 వచ్చింది, 46. ఓకే, ఇప్పుడు ఇంకొక మెథడ్, ఇది వచ్చేసి జపనీస్ మెథడ్. ఈ జపనీస్ మెథడ్ వచ్చేసి జపాన్లో ఎక్కువ యూజ్ చేస్తారు, అంటే నెంబర్స్ కౌంట్ చేయడానికి, మల్టిప్లికేషన్ చేయడానికి. సో దీన్ని జపనీస్ మెథడ్ అంటారు. దీంట్లో వచ్చేసి మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. చూడండి అండి, ఇక్కడ 46 ఉంది కదా, 4 and 6, 1 2 3 4. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6, 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు 46 × 6 కదా, సో 6 lines, 1 2 3 4 5 and 6. ఓకే, ఇప్పుడు ఈ డాట్స్ కౌంట్ చేయండి ఎన్ని వచ్చినాయని. ఇలా 6, ఇక్కడికి వచ్చేసి 12, ఇక్కడ వచ్చేసి 18 వస్తుంది, అండ్ 26 అండ్ 28. నెక్స్ట్ వచ్చేసి ఎంత అవుతుంది? 36. ఓకే, ఇక్కడ 6 రాసుకోండి, 3 ఉంటుంది కదా, దాని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ కౌంట్ చేయండి డాట్స్ అన్నీ. ఇవన్నీ వచ్చేసి ఎంత అవుతాయి? కౌంట్ చేయండి, 1 2 3 24 అవుతాయి. సో 24 + 3 27, 276. ఓకే, ఇది ఒక మెథడ్ అయిపోయింది. ఇంకొక మెథడ్ వచ్చేసి అది కూడా చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం 46 రాసుకున్నాము × 6. ఓకే, 46ని మనం ఎలా రాస్తాము, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? 40 + 6. ఓకే, × 6. ఓకే, ఈ 6 times 40 అంటే 240. అది కూడా రాలేదనుకోండి, ఇప్పుడు 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి మనం ఓన్లీ 10s ప్లేస్లో ఉన్నదాన్ని ఇంటూ చేసేసి రాసుకున్నా కూడా సరిపోతుంది. 6 4 = 24 + 0 యాడ్ చేసుకోవాలి, + 6 6 = 36. ఓకే, ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఇవి రెండింటిని ప్లస్ చేయండి. చూడండి, 276. ఓకే, ఇది ఒక మెథడ్, అండ్ ఇది ఒక మెథడ్, అండ్ ఇక్కడ కింద ఒక మెథడ్. ఎలా చేసినా కూడా మన ఆన్సర్ అయితే చేంజ్ అవ్వదు, ఎట్లాగైనా చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మల్టిప్లికేషన్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇందాక సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ చూసాం, ఇప్పుడు రెండో వచ్చేసి డబుల్ డిజిట్. ఇప్పుడు 36 × 66, 33 × 66. ఓకే, ఇప్పుడు 33 times 66 రాయలేము కదా మనం, అందుకని చెప్పి ఇది ఇందాక చెప్పిన మెథడ్లో చూద్దాము. 60 + 6 × 33. ఓకే, 33 times 60. ఓకే, 190, 1980, అండ్ 33 × 6, 198. ఇట్లా చేసుకోండి, ఈజీగా అవుతుంది. ఇలా కూడా రాలేదనుకోండి, ఇంకా 33 × 6, 33 6 + 0 యాడ్ చేసుకోవాలి, అంతే. నెక్స్ట్ వచ్చేసి జపనీస్ మెథడ్లో చూద్దాం. దీన్నే సేమ్ ప్రాబ్లమ్ని. ఇక్కడ 6 6 ఉంది, సో 1 2 3 4 5 6. ఓకే, కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ 6 లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు వచ్చేసి 33 కదా, నిలువుగా 1 2 3 డ్రా చేయండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి 1 2 and 3 డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ ఇట్లా కౌంట్ చేసాం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్లో డబుల్ డిజిట్ ఉన్నప్పుడు ఎట్లా కౌంట్ చేయాలని చెప్పి చూడండి. ఇందాక వచ్చేసి అన్నీ ఫస్ట్ కౌంట్ చేసాం, నెక్స్ట్ ప్లస్ చేసాం, అయిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, డబుల్ డిజిట్ ఉన్నప్పుడు ఎట్లా కౌంట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి 18 వచ్చింది, సో 8 రాసేసుకోండి, 1 పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా కౌంట్ చేయాలి. ఈ క్రాస్లో మిడిల్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కౌంట్ చేయాలి, పైన అండ్ కింద. చూడండి, ఇవి 18 ఉంటాయి చూడండి. ఇవి వచ్చేసి 18 + 18 36 అవుతుంది. +1 యాడ్ చేసుకోవాలి కదా మనం,
సో 37 అవుతుంది. సో 7 ఇక్కడ రాసుకున్నాను, 3 పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవి కౌంట్ చేయండి. ఇవి కూడా 18 వస్తాయి. ఇవి కూడా 18 వస్తాయి చూడండి. 18 + 3, 18 + 3 రాసుకోండి. 18 + 3 21. ఓకే, ఆన్సర్ ఈస్ 21. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మనకి ఫస్ట్ నేర్చుకునేప్పుడు, బట్ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది కూడా చాలా ఈజీగా అవుతుంది చూడండి. ఎందుకంటే మనం డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అది చేసుకోవాలి. అండ్ ఈ జపనీస్ మెథడ్లో వచ్చేసి ఇవి ఇటు కింది మూలవి కిందికి, కార్నర్వి పైన, కార్నర్వి పైనకి, అండ్ మిడిల్లో